నందమూరి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారట. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఇక తర్వాత ఏపీ కేబినెట్ లో కూడా నాగబాబును తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు. దీంతో నాగబాబుకు మంత్రి పదవి అంటూ జరుగుతున్న ప్రచారంతో బాలయ్య ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. పార్టీని స్థాపించిన సీనియర్ ఎన్టీఆర్ వారసుడు, అలాగే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించిన బాలకృష్ణకు మంత్రి పదవి లేదా అని ప్రశ్నిస్తున్నారు నందమూరి అభిమానులు. బాలయ్య పొలిటికల్గా చూస్తే 4.5 దశాబ్దాలుగా టీడీపీకి ఎంతో సేవ చేస్తూ వస్తున్నారు. ఎన్నో సభల్లో పార్టీ కోసం ప్రచారం చేసి టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయినా కానీ పార్టీలో బాలయ్య బాబు పొజిషన్ ఏంటి అంటే జస్ట్ ఎమ్మెల్యే మాత్రమేనన్న నిరాశలో ఉన్నారట ఆయన ఫ్యాన్స్. బాలయ్య తొలిసారి ఎమ్మెల్యే కాదు, వరుసగా 3 సార్లు హిందూపురం నుంచి గెలిచారు. అలా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు క్రియేట్ చేశారు. కానీ ఆయనకు ఇప్పటి వరకు మినిస్టర్ యోగం దక్కలేదు. అదే కూటమి ప్రభుత్వంలో తొలిసారి ఎమ్మెల్యే అయిన వారిలో చాలా మంది మంత్రులైపోతున్నారు. ఇదే క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు కూడా త్వరలో మంత్రి కాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నాగబాబు ఒకసారి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయి ఆ వెంటనే మంత్రి కాబోతున్నారు. అంటే అక్కడ ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ఉండడమే అని అంటున్నారు. కానీ బాలయ్య 3 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. ఇదిలా ఉంటే ఆయన మేనల్లుడు అల్లుడు లోకేష్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కీలక శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తొలిసారి గెలిచి ఉప ముఖ్యమంత్రిగా కీలక భూమిక పోషిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు కూడా కేబినెట్ బెర్త్ దక్కించుకోబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ వ్యవస్థాపకుడి కొడుకైన బాలయ్య 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవి దక్కకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మెగా బ్రదర్స్ అయిన పవన్ కళ్యాణ్, నాగబాబు ఇద్దరు మంత్రులుగా ఉంటే మరి బాలయ్యకు కూడా మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి కదా అంటున్నారు. బాలకృష్ణ దగ్గరకు వచ్చేసరికి బంధుత్వాలు, కుల సమీకరణలు వస్తాయా అని ఆయన అభిమానులు అంటున్నారట. నిజానికి టీడీపీలో అన్నగారి కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోంది ఒక్క బాలయ్య మాత్రమే అని గుర్తు చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. మరి ఆ కోటాలో అయినా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది కదా అంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించింది. ఇలా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఆయనకు చంద్రబాబు కేబినెట్లో బెర్త్ దక్కకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. సొంత పార్టీలోనే బాలయ్య ఒక సాధారణ ఎమ్మెల్యేలా ఉండడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే బాలయ్య బాబుకు మంత్రి పదవిపై ఆశలు లేవని, కానీ అభిమానులు మాత్రం తమ హీరోకు అన్యాయం జరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా నాగబాబుకు బెర్తిస్తే మాత్రం ఇది మరింతగా పెరిగి పెద్దదయ్యేలా ఉందని అంటున్నారు. చూడాలి మరి దీని మీద కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.